ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహిమ్. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు చాలా బాగున్నాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేనైతే బట్టలు అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ముందు రోజు ఉన్నది నేను సప్తశనివార వ్రతం చేసేటప్పుడు ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వ్రతం వచ్చిన తర్వాత నేను అప్పుడు ఇంకేం చేయలేను కదా, ఫ్రైడే నైట్ వచ్చిన తర్వాత సాటర్డే పూజ చేసుకున్నాను. అందుకని చెప్పి సండే మార్నింగ్ రోజు వీటన్నిటిని కూడా నేనైతే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా సప్తశనివార వ్రతం అయిపోయినాక నెక్స్ట్ డే సండే కాబట్టి ఆ రోజు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఏమేమి పూజ చేసుకున్నాక ఆ రోజు ఇలా అయ్యవారిని కలిపిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీస్తాను. మా చిడతలు చూస్తున్నారా ఏ విధంగా చేసింది. అసలు ఎప్పుడు కూడా తను ఈ పసుపు కుంకుమ దగ్గరికి అయితే ఇంతవరకు రాలేదు. నేను 4 weeks నుంచి చేస్తున్నాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా చిడతలు పసుపు కుంకుమతోటి ఆడుతుంది, అమ్మవారి మీద పసుపు కుంకుమతోటి వేస్తుంది. నాకైతే తెలియదు మరి ఎందుకో కానీ. నెక్స్ట్ మార్నింగ్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అది సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా వాటన్నిటిని తీసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ సండే రోజు అమావాస్య కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఇంకా లక్ష్మీ అమ్మవారికి అమావాస్య అనేది, అందులోనూ ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. శివయ్యకి అయితే అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా అమ్మవారికి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ రోజు కూడా నేను ఇలా అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు పాలు అయితే పెట్టాను. నార్మల్ పాలు పెట్టినప్పుడు అవైతే కొద్దిగా పాలలాగా విరిగిపోయాయి, కానీ అమ్మవారి దగ్గర పెట్టిన పాలు అయితే అలాగే ఉన్నాయి. నాకు అసలు అర్థం కాలేదు. ఇంకా అమ్మవారు మా ఇంట్లోనే ఉందేమో అనిపించింది నాకైతే, సాక్షాత్తు అమ్మవారే ఉందనిపించింది. తర్వాత ఇక్కడ చూసిన పూజ అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు కూడా అమ్మవారికి ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి అయితే ఇలా మొక్కుకున్నాను. దాని తర్వాత మీరు కూడా అమ్మవారి యొక్క ఇంకా ఈ విధంగా అయితే తీసేసుకోండి ఆరతి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే నేను సేమియా చేసుకున్న తర్వాత లంచ్కి అయితే ఇక్కడైతే వెజ్ పులావ్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడ మా ఇంట్లో చిన్న చిన్న దోమలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎంత నీట్గా పెట్టుకున్నా సరే మళ్ళీ వస్తున్నాయి. కిచెన్లో అయితే నేను డస్ట్బిన్ పెట్టాను కదా, ఆ విధంగా వస్తున్నాయి. మా చిట్టలు ఇంకా ఫ్రూట్స్ తినడం వల్ల ఇంకా అలా పెట్టడం వల్ల కూడా వస్తుంది. అందుకని చెప్పేసి వీటన్నిటి కోసం నేనైతే ఇలా అగరబత్తికి జెండు బాంబు పూసేసిన తర్వాత ఇలా పెట్టడం వల్ల తొందరగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. అయితే వెజ్ పులావ్ అయితే రెడీ అయితే అయిపోయింది. దాని తర్వాత నేను మా చిట్టలు మా ఆయన అయితే లంచ్కి అయితే ఈ విధంగా తింటూ ఉన్నవి. ఇందులో పెరుగు అప్పుడైతే గూస్బంప్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నరసింహస్వామి రూపంలో వచ్చారు కదా అవతారము విష్ణుమూర్తి. చాలా అంటే చాలా అసలు చూస్తున్న కొద్దీ అలానే చూస్తూ ఉన్నాను. ఇంకా ఒక్క నిమిషం అలానే ఉండిపోయాను కూడా. ఇంకా నరసింహస్వామి అంటే అవతారం అందరికీ తెలిసిందే కదా ఎలా ఉంటుందో, గూస్బంప్స్ వచ్చేస్తాయి. తర్వాత ఈవినింగ్ ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే చిన్న బతుకమ్మ అయితే చేశారు. ఇంకా అదే విధంగా నవరాత్రి స్టార్ట్ కదా, అమ్మవారిని కూడా తీసుకొని వచ్చారు అదే నైట్. ఇంకా చూస్తున్నారు ప్రతి ఒక్కరు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా నేనైతే చిన్న బతుకమ్మ రోజు వెళ్ళలేదు కాబట్టి ఒకవేళ పెద్ద బతుకమ్మ చేశారు కదా అప్పుడైతే వీడియో తీసి ఇంకా మేము కూడా ఎలా అలా పెడతాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రోజు అయితే ఆదివారం నైట్ గ్రహణం ఉండే కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు అయితే నేనైతే ఇంకా రూమ్ అయితే మొత్తం కడిగేసుకొని క్లీన్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ 4 o'clock క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను మెట్లు అయితే మేము నిన్ననే నైట్ కడిగేసాము. ఇంకా మార్నింగ్ నా డ్యూటీ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా నేనైతే అంటే నీట్గా ఊపేసుకున్నాను. ఇంటి ముందు అయితే ఈ విధంగా కడిగేసుకొని ముగ్గు కూడా అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నాను మనం మార్నింగ్ లేవగానే ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటే ఆ ప్రశాంతత వేరు కదా. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇక్కడ గ్రహణం ఉంది కాబట్టి నేను నైట్ ముందు రోజే ఇలా స్టవ్ని అయితే కడగలేదు. నెక్స్ట్ మార్నింగ్ రోజే కడిగాను మండే రోజే. మళ్ళీ మండే రోజు ఇలా శివయ్యకి అభిషేకం చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంకా ముందు రోజు అయితే అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేనైతే పాలైతే అమ్మవారికి ఇంకా ప్రసాదం అయితే
పెట్టేసుకున్నాను. నాకు ఓపికన్నంత వరకు అయితే ఇలా చేసేసుకున్నాను. నేను చెప్పాను కదా! పాలు విరగలేవని చెప్పేసి. ఆ పాలు నేను మార్నింగ్ పెట్టాను కూడా, ఈవినింగ్ వరకు అలానే ఉన్నాయి అసలు నార్మల్‌గా నేను కాగబెట్టిన పాలు మా చిక్కలకిచ్చిన తర్వాత బయట పెట్టాను. అసలవి విరిగిపోయాయి. పాలైతే అలాగే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారు సాక్షాత్ మా ఇంట్లో ఉన్నట్టు. ఇంకా ఈవినింగ్ అయితే ఇగ అమ్మవారి దగ్గరికైతే మేమొచ్చాము. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా! ఈ విధంగా అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారు. మీరు నవరాత్రి పూజకైతే వెళ్లారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళలేదు. ఈ ఇయర్ అయితే వెళ్తూ ఉన్నాను. కిందనే కాబట్టి.